ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. I'm a basha. You can do the pretty little thing. I'm not cut. It doesn't pain even if you blast up. People go insane. I'm walking like a raja. You think you the bad boy. Now you got the. హలో ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? ఏంటి నీ కండలు చూపించి ఎవరిని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నావు? అయినా నువ్వేంటి ఇక్కడ? ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఎవడో ఎక్సర్సైజులు చేయడు, హెల్త్ కోసం చేస్తారు. అయినా నువ్వు మాటి మాటికి నా గదిలోకి వచ్చి రెడీ అవుతున్నావు ఎందుకు? నీకోసం గది వదిలేశాం కదా. ఆ గదిలో వాష్ బేసిన్ లో వాటర్ రావట్లేదు. అలాగని మాటి మాటికి నా గదిలోకి వచ్చేస్తావా? మరి ఎక్కడికి వెళ్ళి రెడీ అవ్వమంటావు? మాది అయినా నాకు ఈ ఇల్లంతా వాడుకునే హక్కుంది. నువ్వే ఇలా ఇల్లంతా ప్రదక్షిణాలు చేస్తూ తిరగకుండా ఉంటే బాగుంటుంది. నువ్వు నా ఇంట్లో నా కండిషన్స్ పెడుతున్నావా? నేను ఇలా ఎక్సర్సైజులు చేయబట్టే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్లో నిన్ను ఓడించి నీతో మీ అక్క తెచ్చిన బర్త్డే కేకు తినిపించగలిగాను. అది నేనెంగిల్ చేసి. పోరా, నన్ను చీట్ చేసి కేక్ తినిపించావు. పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావా? వెళ్ళ. ఏ పటి, కిందకే కదా వెళ్తున్నావు? లక్ష్మిని జ్యూస్ తీసుకురమ్మను. లక్ష్మి, ఈ జ్యూస్ ఎవరికి? విక్కీ బాబుకమ్మా. నేను ఇలా ఎక్సర్సైజులు చేయబట్టే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్లో నిన్ను ఓడించి నీతో మీ అక్క తెచ్చిన బర్త్డే కేకు తినిపించగలిగాను. అది నేనెంగిల్ చేసి. సార్ కి గ్లాస్ ఏం సరిపోతుంది, మగ్గు తీసుకురా. అసలే బాడీ పెయిన్స్ తో ఉన్నాడు కదా. వెళ్ళు లక్ష్మి. అలాగే అమ్మా. ఇప్పుడు సరిపోతుంది, తీసుకెళ్ళివ్వు. ఆల్రెడీ నాతో కూడా చెప్పాడు. అలాగేనమ్మా. అరే లొట్టి, నాకు జలకలిస్తావా? తాగురా, జ్యూస్ తాగు. పొట్టిదానా, నేనే గెలిచాను. ఆగవే. ఏంటి, నా జ్యూసులో ఉప్పు కల్పిస్తావా? ఒక్కసారి నా చేతికి దొరకు, అప్పుడు చెప్తాను. అంత సీన్ లేదులే, నువ్వు నన్ను ఏం చేయలేవు. ఆగు, వస్తున్నా, ఆగు. చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల, గోరంతా దానికైనా కొండంతా యుద్ధ లీలా. ఇద్దరి మధ్య హేచు, ఇంట బయట హేచు, రేయి పగలు హేచు, ఎప్పుడు చూడు హేచు. తక్కిరతలే చూసినప్పుడమ్మాయి పలికి ఐ హేట్ యు, తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికి ఐ హేట్. Good morning, madam. Good morning, Varahi.
వారాహి 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 ఏమైంది వారాహి నీకు? నాకేమైంది? స్కూల్లో ఎంటర్ అయితే నువ్వే అందరినీ పలకరిస్తూ ఉంటావు, కానీ ఈ రోజేంటి కొత్తగా పరవశంలో ఉన్నట్టు కనిపిస్తున్నావు? అది ఏం లేదు, కొంచెం ఏదో ఆలోచనలో ఉండిపోయాను. సారీ, ఏమనుకోవద్దు. Wish you many more happy returns of the day. ఏంటి ఫీలింగ్? ఈ ఫీలింగ్ దాచుకోవడానికి చాలా కష్టంగా ఉంది, బయట పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పొద్దున అమ్మ దగ్గర కూడా నా ఫీలింగ్స్ ని దాచుకోవాల్సి వచ్చింది. ఈ ఫీలింగ్ ని చరణ్ నా మనసులో ఉన్నాడనే విషయాన్ని ఎవరికి చెప్పుకోగలను? చెప్పాల్సి వస్తే అమ్మకే ముందు చెప్పాలి. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదని అమ్మ పెట్టిన నియమాన్ని దాటాను. ఆ నియమాన్ని చదవలేదు. నా జీవితంలో మొదటిసారి అమ్మని మోసం చేశాను. అది నన్ను బాధ పెడుతున్నా నేను భరించగలుగుతున్నాను. నా మనసులో చరణ్ ఉన్నారని తెలిసినా అమ్మ ఏమంటుంది? అరుంధతి గారు ఏమనుకుంటారు? అక్కడ హాసిని జీవితం మళ్ళీ కష్టాల్లోకి వెళ్ళిపోతుంది. అయినా నా మనసులోంచి చరణ్ మీదున్న ఫీలింగ్ మాత్రం వెళ్ళిపోవట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. మేడం, చరణ్ గారు, హలో మేడం, ఏమైంది మీకు? ఏం లేదు. చరణ్ గారు వచ్చారా? లేదు, చరణ్ సార్ ఇంకా రాలేదు మేడం. సార్తో ఏదైనా మాట్లాడాలా? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. మీలాగే సార్ గురించి ఆ అమ్మాయి కూడా ఎదురు చూస్తుంది మేడం. అమ్మాయా? ఎవరు? లవరా? ఏంటి మేడం? అదే, ఆ అమ్మాయి ఎవరు అంటున్నాను. 7th క్లాస్ అమ్మాయి మేడం. వాళ్ళ నాన్న సార్కి ఏదో లెటర్ ఇమ్మన్నారంట, అందుకే ఎదురు చూస్తుంది. నా మనసు కరెక్ట్గానే ఆలోచిస్తుందా? ఆయన మనసులో ఎవరో ఉన్నారని చెప్పిన తర్వాత కూడా నేను ఇంత ఇష్టపడ్డ కరెక్టేనా?